మొదటి సెషన్లో భ్రష్టలోకములో శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన సేవ సాధ్యమా, సాధ్యమే అని న్యాయాధిపతుల గ్రంథములో ఒక ధ్యానాన్ని మనం చేశాం. భ్రష్టలోకములో శ్రేష్టమైన జీవితం సాధ్యం కావటానికి 7 సూత్రాలు, అందుకొరకైన ప్రార్థన మనం ధ్యానం చేశాం. మొదటి సూత్రము దేవుని చిత్తం. రెండవది దేవుని నియామకం, నాయకత్వ నియామకం. మూడవది దేవుడిచ్చే ఉన్నత స్థితి, ఆశించటం, ప్రార్థించటం. నాలుగవది దేవుడిచ్చిన కుటుంబానికి విలువ ఎరిగి ఫ్యామిలీ కొరకు మెటిక్యులస్గా ప్రార్థించటం. అది ప్రార్థించుట నిశ్చితంగా ప్రార్థించాలి, అంటే స్పెసిఫిక్గా, ఖచ్చితంగా అంటే గ్యారెంటీ కానీ. ఇది మెటిక్యులస్గా అంటే సునిశ్చితంగా, స్పెసిఫిక్గా. దేవా నా కుమారుడు ఎట్టి వాడగును, వానికి ఏం బోధించాలో అట్లా ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని గురించిన వివరాలతో మనం ప్రార్థించటం. పాల్ యాంగిచో వెనెవర్ యూ ప్రే, ప్రే స్పెసిఫికల్లీ అంటాడు. అది వాస్తవమే. బైబిల్ is the book of speciality and specificness. గనుక నాలుగవదిగా అది మనం గుర్తించాలి. ఐదవది నాట్ మై స్ట్రెంగ్త్, నాట్ మై పవర్, బట్ యువర్ పవర్, యువర్ స్ట్రెంగ్త్. దేవుని బలం. నన్ను బలపరచు అని అందే ఇది గుర్తుపెట్టుకోవాలి. సమస్తం అనే మాట అండర్లైన్ చేసుకోవాలి. మనల్ని చాలామంది నిర్వీర్యం చేస్తారు, నువ్వేం చేయగలవు అని. బైబిల్ చెప్తుంది ఏమైనా చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. మన కథ అంతా మార్చగలడు. కాబట్టి ఏమైనా చేయగలడు అన్నప్పుడు సమస్తము చేయగలడు. అంతే, మనం ఆధారపడమే అవసరం. అలా దేవుని బలం మీద ఆధారపడిన వారు బలమైన కార్యాలు చేశారు. మనకందరికీ బంగారు వచనం దానియేలు 11:32, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దే దట్ నో their God shall have strength and will do exploits. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్స్ప్లాయిట్స్ అని ఉంది. సాహస కార్యములు, సాహసోపేత కార్యములు అని ఒక వర్షన్లో మనం చదువుతాం. కాబట్టి గ్రేటర్ డీడ్స్ అండ్ కరేజియస్, బోల్డ్ డీడ్స్ అన్నమాట. కాబట్టి అది ఐదవది. ఆరవది దేవుడిచ్చే విజయం, విక్టరీ, ట్రయంఫ్. క్రీస్తు యేసునందు మనందరినీ ఆయన విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు అని పౌలు అంటాడు. సో అలాంటి విజయాలతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడు, అనుమానమేమీ లేదు. అయితే దోమల్ని అరికట్టుకోవాలి, దోమల్ని అరికట్టాలి. మరి ఆ దోమ ఏంటో నీకే తెలియాలి. నిన్ను కాటేసి కాటికి పంపించే, కాటు వేసి కాటికి పంపించే ఆ దోమ, ప్రేమ దోమ, చీమాటున్నారు చూడండి. అరికట్టాలి. అరికట్టకపోతే మనకు గోరి కట్టాల్సి వస్తుంది. అంతే కదా. జీవితాలకు, సేవలకు సమాధి కట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఏడవది, ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు, ఒక్క గోత్రం కూడా మిస్ కాకూడదు అని వాళ్ళు ఏడ్చారట. బోరుమని ఏడ్చారు.
కాబట్టి మనము కూడా సహవాసం ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఆలస్యాన్ని అలవాటే చేసుకోకూడదు. అది ఏ మీటింగ్ అయినా సరే, నీకేదైనా బాధ్యత ఉండి ప్రయాణ ఒత్తిడిలో ఇరుక్కుపోయి ఒక మీటింగ్కి లేట్ అయ్యావు అంటే అర్థం ఉంది. ఇంటి దగ్గర నిద్రపోయి లేట్గా లేచి 4 బస్సులు పోగొట్టుకొని మొదటి ప్రసంగమైన దాకా రెండవ ప్రసంగానికి వచ్చి నువ్వేం లాభం పొందుతావు? అవునా కాదా? ఆ నిర్లక్ష్య నీడలు ఉండకూడదు. నీ ఆలస్యానికి ఒక ప్రత్యేక కారణం ఉంటే తప్ప ఆలస్యానికి అలవాటు పడకూడదు. అక్కడ ఒక వ్యక్తి, ఒక గోత్రం మిస్ అయిపోతే వారు ఏడ్చారు. అలాగే సహవాసం మిస్ అయితే ఏడవాలి. సహవాసానికి రావాల్సిన వారు రాకపోతే కూడా ఏడవాలి. మనం మిస్ చేసుకున్నా ఏడవాలి. అయ్యో ఒక మెసేజ్ మిస్ అయిపోయిందా అని ఎప్పుడైనా ఏడ్చామా? అయ్యో నా ఫ్రెండ్ సహవాసం మిస్ చేసుకున్నాడు, ఈరోజు ఒక మంచి మెసేజ్ పోగొట్టుకున్నాడు, ఈ వారమంతా రాకుండా ఆత్మీయ దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబం కోసం ఏడుద్దాం, ప్రార్థన చేద్దాం, పలకరిద్దాం అనే భారం మనకు ఉండాలి. ఆ ఏడు మన జీవితంలో ఉన్నట్లయితే మనది శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన సేవ అవుతుంది. ఇప్పుడు శ్రేష్టమైన ఒక నాయకుని గురించి, అదే న్యాయాధిపతుల గ్రంథములో ఒకే ఒక వచనం ఆ న్యాయాధిపతిని గురించి మనం చదువుతాం. 3వ అధ్యాయము 30వ వచనం. ఒక్క వచనమే రాయబడింది, కానీ అందులో నుంచి ఒక 5 సంగతులు మనం ధ్యానము చేస్తాం. న్యాయాధిపతులు 3:30. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. శ్రేష్టమైన న్యాయాధిపతి షమ్గరు. ఎందుకు శ్రేష్టమో 5 సంగతులు మనం చూస్తాం. 1వది షమ్గరు కాలం. 2వది షమ్గరు నియామకం. 3వది షమ్గరు శత్రు సమూహం. 4వది షమ్గరు సాధనం. 5వది షమ్గరు కార్యం. 5 మాటలు రాశారా? రాసిన వారు 5 రాసిన వారు చేయి చూపించండి. 1 2 3 4 5 6 6 మంది ఫాస్ట్ రైటర్స్ ఉన్నారని తెలిసింది. మీ 6 మందికి ఒక ఆఫర్. మీ 6 మందికి ఒక ఆఫర్ ఏమిటంటే, మా బైబిల్ కాలేజ్కి ఎప్పుడైనా రండి, మీకు ఫ్రీ అడ్మిషన్, నో ఫీజ్. అలా రాసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళకు మేము ఎంతైనా నేర్పిస్తాం. డాక్టరేట్ వరకు నేర్పిస్తాం. చూడండి, డిప్లొమా నుంచి అంతవరకు మిమ్మల్ని డాక్టరేట్ వరకు తయారు చేయటం నా బాధ్యత. ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. అలాంటి రైటర్స్ కావాలి. ఫాస్ట్గా చెవులతో వినాలి, ఫాస్ట్గా రాయాలి. 6 మంది మీరే చేతులు ఎత్తారు, తర్వాత కలవచ్చు. క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు మా బైబిల్ కాలేజీలో. ఆశ గలవారు మీరు హాజరు కావచ్చును. 1వది షమ్గరు కాలం. 2వది షమ్గరు నియామకం. 3వది షమ్గరు శత్రు సమూహం. 4వది షమ్గరు సాధనం. 5వది షమ్గరు కార్యము. ఈ 5 సంగతులు ఈ 30వ వచనములో మనం చూస్తాం. చిన్న ప్రార్థన. గొప్ప తండ్రి, భ్రష్టలోకములో ఆనాడు శ్రేష్టమైన జీవితం సాధ్యమైంది, ఈనాడు కూడా సాధ్యమే. అందుకు గాను మా ప్రార్థనలో ఏమై ఉండాలో
మా సూత్రాలు ఏమై ఉండాలో ఎరిగిన వారముగా ప్రార్థించుటకు పరిడవిలుటకు మాకు సహాయం చేయండి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన 15 మంది న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిని గురించి ఒక్క వచనం మీరు రాయించారు. అందులో నుంచి 5 సంగతులు మేము క్లుప్తంగా ధ్యానిస్తున్నాం. దర్శించుదురని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 1వది షమ్గరు కాలం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అదేం కాలము? భ్రష్ట కాలము అని 7 కారణాలు మనం చెప్పుకున్నాం. ఆ కాలము భ్రష్ట కాలము అని చెప్పడానికి 7 కారణాలు మొదటి ప్రసంగంలోనే మనం చెప్పుకున్నాం. మరి ఆ పాయింట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నోట్ చేసుకోవచ్చు. అది భ్రష్టకాలము. దాదాపు 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల వ్యవధి. దట్ వాజ్ ద టైమ్ ఆఫ్ అపోస్టసీ. భ్రష్టకాలము అనే దానికి 7 వచనాలు నేను చూపించాను. 1వది 2వ అధ్యాయము 11వ వచనములో, 2వ అధ్యాయము 11వ వచనములో వారు యెహోవాను విసర్జించారు. 12వ వచనములో వారు బయలును అస్తారోతును పూజించారు. 12వ వచనం 13వ వచనం. 3వదిగా 17వ వచనములో వారు పూర్తిగా దేవుని మార్గమును తొలగిపోయారు. 4వ కారణం 19వ వచనములో మూర్ఖ ప్రవర్తనకు అలవాటు పడ్డారు. అదే 19వ వచనములో మరీ మిగుల చెడ్డవారు అయ్యారు. ఇక 6వదిగా 4వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, 13వ అధ్యాయము 1వ వచనం. ఈ వచనాలలో వారు మరల దోషులు, దేవుని దృష్టిలో దోషులు. ఇక 7వ కారణం విచ్చలవిడి బ్రతుకు. 18వ అధ్యాయం 1వ వచనం, 21వ అధ్యాయము 25వ వచనం. ఇష్టారాజ్యము, దానికి పర్యాయ పదము విచ్చల విడి. క్రమశిక్షణకు వ్యతిరేక పదం ఏంటి? విచ్చల విడి. కాబట్టి క్రమశిక్షణ అనేది వారికి ఇష్టం లేదు. నాయకుడు లేడు, జీవితము క్రమశిక్షణలో లేదు. క్రమశిక్షణ వ్యతిరేక పదము ఇష్టానుసారమైన ప్రవర్తన. మరొక పదము విచ్చల విడి. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే దాని పర్యవసానం, దానివల్ల కలిగే నష్టం ఏంటి? కరువు. దానివల్ల కలిగే నష్టం ఏంటి? కరువు. న్యాయాధిపతులు 21:26. 26 వచనం లేదు కదా అన్నారు. 26 వచనం ఉంది కదా అని చూపించాను. ఏంటది? రూతు 1:1. అది కంటిన్యూటీ. కరువు. గుర్తుపెట్టుకోండి, ఒకటే రాసి పెట్టుకోండి. జీవితంలో డిసిప్లిన్ లేదంటే నీ జీవితంలో కరువు తప్పదు. అంతే, సింపుల్. అది ఏ దేశమైనా సరే, ఏ సంస్థ అయినా సరే, డబ్బు పట్ల క్రమశిక్షణ లేదా దివాలా ఎత్తుతావు అంతే. కుటుంబం పట్ల క్రమశిక్షణ లేదా ఎత్తిపోతుంది. వాక్యం పట్ల క్రమశిక్షణ లేదా ఆ వాక్యం కూడా ఎత్తిపోతుంది. క్రమశిక్షణ లేని ఏ దేశమైనా దివాలా, కరువు. మీకు ఒక సంగతి తెలిసిన, ఒకప్పుడు క్రమశిక్షణకు మారు పేరు ఏ దేశం చెప్పండి? కాదు, యూకే. బ్రిటిష్ అంటే నంబర్ 1. ఇప్పుడు ఏమైపోయింది? క్రమశిక్షణకు చోటు లేదు, దివాలా. ఇప్పుడు యూకే దివాలా కోర్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి.
మన జీవితానికి క్రమశిక్షణ, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా, ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలా. దాన్ని మించి ఉంది అంటే అది విచ్చలవిడి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి సింపుల్ చెప్తాను నేను, వెరీ సింపుల్. క్రమశిక్షణ యొక్క బెనిఫిట్ ఎలా ఉంటుందో, ఇంట్లో ఎక్కడి వస్తువు అక్కడ పెడితే ఆ ఇల్లు ఎంత బాగుంటుంది, ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. ఉదాహరణకు నీ తాళపు చెవి బండిని తొక్కి నడిపి ఇంటికి రాగానే పెట్టవలసిన స్థలంలో పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. నీకు అలవాటు లేదనుకోండి, ఈరోజు ఎక్కడ పెడతావు? టేబుల్ మీద పెడతావు. రేపు ఎక్కడ పెడతావు? ఇంకో చోట పెడతావు. ఎక్కడ పెట్టింది నీకు గుర్తుండదు. ఒక్క సెకండ్లో కీ తీసుకోవాల్సింది బదులు దొరకకపోతే గంట సేపు కూడా వెతకాల్సి వస్తుంది. అంటే ఒక్క క్షణంలో జరిగిపోయే పని గంట సేపు అయినా కాదన్నమాట. ఎంత ఫ్యామిన్ అది, ఎంత ఫ్యామిన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లార్డ్ టీచ్ మీ డిసిప్లిన్, క్రమశిక్షణ నాకు నేర్పించు అడగాలి. అది భ్రష్టకాలము, షమ్గరు యొక్క కాలము భ్రష్టకాలం అని చూచాం. రెండవది షమ్గరు నియామకం. ఆ భ్రష్టకాలములోనే నియామకము జరిగింది. నియామకముకు కారణాలు, 2 కారణాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 30వ వచనములో న్యాయాధిపతిగా ఉండెను అని ఉంది. ఉండెను అనే మాటకి భాష్యం, భాష్యం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటర్ప్రిటేషన్. తెలుగులో భాష్యం. దానికి భాష్యము ఏంటంటే, ఉండెను అంటే 3వ అధ్యాయం 15వ వచనములో నియమించబడెను అని అర్థం. కాబట్టి 15 మంది న్యాయాధిపతులు వారు ఉన్నారు అంటే భాష్యం ఏమిటంటే నియమించబడ్డారు. నియామకానికి 2 కారణాలు ఉన్నాయి 15వ వచనములో. 1వ కారణము యెహోవా, 2వ కారణము ఇశ్రాయేలీయుల మొర. ఈ 2 మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఈరోజు నీవు ఒక టీచర్ కావచ్చు, ప్రీచర్ కావచ్చు, ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఎవాంజలిస్ట్ కావచ్చు, ఒక పాస్టర్ కావచ్చు, ఒక చర్చ్ ఎల్డర్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్కి నీ ఒక CEO కావచ్చు. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, నీ నియామకానికి వెనుకన 2 కారణాలు ఖచ్చితంగా నీ ఎడల ఉంటాయి. 1వది పైనున్న దేవుడు. మర్చిపోకండి. ఈరోజు నేను ఇక్కడ స్పీకర్గా ఉన్నాను అంటే మొదటి కారణం ఏంటి? ఇట్ ఈస్ గాడ్ అలోన్. ఆయన కృప, అంతే. నా కృషి కాదు, నా కృషి చేత కాదయ్యా, నీ కృపచేతనేనయ్యా అని ఒక పాట. కాబట్టి 1వ కారణము దేవుని కృప. గనుక ఎప్పటికీ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, నేనున్న స్థితి నాది కాదు, ఇది నీ కృప అని దేవునికి స్తుతి చెల్లించాలి. 2వ కారణము 15వ వచనములో యెహోవాకు మొర్ర పెట్టగా, అనగా ఇశ్రాయేలీయుల మొర. 1వది యెహోవా కృప, 2వది ఇశ్రాయేలీయుల మొర. ఈరోజు నీవు నేను దేవుని పనిలో ఒక నాయకత్వము, ఒక నియామకము ఈరోజు మనం కలిగి ఉన్నామంటే 2వ కారణం, మన వెనుక మన కోసం ప్రార్థించిన వారు ఉన్నారు. మర్చిపోకండి మాట. వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు, నీ పితరులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, బహుశా నీ పిల్లలు కావచ్చు. నీ రక్షణ కొరకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎన్నటెన్నటికీ మన కొరకై ప్రార్థించిన వారిని అన్నడు మనం మరచిపోకూడదు. వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. వారి ఎడల కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి నియమించబడ్డాము అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలవారము. ఇది గుర్తుంటే చాలు. మనమంతా నియమించబడ్డ వారం, అనగా బాధ్యత కలవారము అనేది విస్మరించితే నేరాలు ఘోరాలు జరుగుతాయి. ఒక ఆర్టీసీ బస్సుకి డ్రైవర్ని కార్పొరేషన్ నియమిస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ నియమిస్తుంది. బస్సులున్న
36 మంది ఇప్పుడు ఎవరి చేతులు ఉంటారు? అంతే. డ్రైవ్ చేయాలా, ఈ మనిషి నమ్మకంగా డ్రైవ్ చేయాలా, సమర్థవంతంగా డ్రైవ్ చేయాలా. రాత్రంతా డ్రైవ్ చేయాలంటే పగలంతా ఏం చేయాలా? నిద్రపోవాలా. కానీ నిద్రపోడు, దేశం తిరుగుతూ ఉంటాడు, ప్యాకాట ఆడుతూ ఉంటాడు, క్లబ్బుల్లో ప్యాకాట ఆడతాడు. రాత్రి హైటెక్ బస్ తీసుకుంటాడు, 36 మందిని ఎక్కించుకుంటాడు, బీచ్ పల్లి వస్తుంది, తూగుతాడు, తీసుకుపోయి బస్సుని ఆడబడేస్తాడు, అందరూ జలసమాధి అయిపోతారు. అంటే ఒక డ్రైవర్ ఫెయిల్ అయితే 36 మంది జల సమాధి. ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే ఆ బిల్డింగ్లో ఉన్న 3000 మంది సమాధి. ఒక డాక్టర్ ఫెయిల్ అయితే కొంతమంది పేషెంట్లు సమాధి. వినండి, ఒక విశ్వాసి ఫెయిల్ అయితే ఒక తరము ఫెయిల్ అవుతుంది. ఒక సేవకుడు ఫెయిల్ అయితే ఒక తరము ఫెయిల్ అవుతుంది. అంత బాధ్యత గలవారం మనము. నాయకుడు అంటే సమాజాన్ని ప్రభావితం చేసేవాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాడు. నీ జీవితం నీతోనే పోదు, గుర్తుపెట్టుకోండి. మన జీవితము మనతో పోదు, మన జీవితం మనతో పోదు. దాని ప్రభావము ఎంత కాలమైనా ఉంటుంది. దాని ప్రభావము ఎంత కాలమైనా ఉంటుంది అన్న సంగతి మరచిపోరాదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని నియమించాడు, మనము బాధ్యత కలవారు, అది విస్మరించకూడదు. మన ద్వారా ఏం జరగాలి? నిన్ను నన్ను దేవుడు నియమించాడు. విశేషంగా కాపర్లుగా దేవుడు మనల్ని నియమించినప్పుడు మన ద్వారా జరగవలసిన 3 పరిచర్యలు లేక 3 విధులేంటి? మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. నిజంగా నీవు దేవుని చేత నియమించబడిన ఒక సువార్థికునివి, ఒక కాపరివి, లేక ఒక నాయకునివి అయితే నీ ద్వారా ఈ 3 జరగాలి. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. అయ్యారా, నీ ద్వారా నీ సంఘములో ఎంతమంది పరిపూర్ణతకు ఎదుగుతున్నారు? మెచ్యూరిటీలోనికి ఎంతమంది వచ్చారు? అంటే నీలాంటి వారు ఎంతమంది తయారయ్యారు? కొంతమంది అంటుంటారు, ఏమంటారు తెలుసా? నేను లేకపోతే సంఘములో ఏ పని జరగదన్నా అన్నారంటే ఆ వ్యక్తి పరిచర్య ఘనమైనదా ఘనహీనమైనదా? ఘనహీనం. నువ్వేమనాలంటే నేను 4 నెలలు లేకపోయినా మా సంఘంలో కొరతే ఉండదు, ఎందుకంటే నా లాంటి వారు నా సంఘంలో 10 మంది ఉన్నారు అని చెప్పినప్పుడు యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ లీడర్. సక్సెస్ వితౌట్ మేకింగ్ సక్సెసర్స్ ఈజ్ నాట్ ఏ సక్సెస్. సక్సెసర్స్ని తయారు చేయకుండా సక్సెస్ అంటే అది సక్సెస్ కాదు. నీలాంటి వారు తయారయ్యారా? ఎంత మెచ్యూరిటీలోకి వచ్చారు? మీరు ఎప్పుడైనా మా సంఘానికి రండి. అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ బళ్ళారి రోడ్లో ఉంటుంది. నేను లేనప్పుడు కూడా మీరు సంఘానికి రండి, ఎప్పుడైనా ఆదివారం రండి, కూర్చోండి. అక్కడ వాక్యం చెప్తారు మా సంఘస్థులు. మీరంటారు, ప్రభుదాస్ అన్న నీకంటే వాళ్ళే బాగా చెప్పారన్న అంటారు. మీరు ఏమంటారు? మీరు చెప్పండి, ఏమంటారు? మీరు మీకంటే వాళ్ళే చాలా బాగా చెప్పారు. నేను చెప్పగలను అన్నమాట, చెప్పగలరు. ఎలా అయ్యారు వాళ్ళు? ఎలా మెచ్యూరిటీలోకి వస్తారు? నువ్వు అవకాశాలు ఇస్తే నువ్వేమంటావు?
నేనే పాడాలా, నేనే ప్రార్థన చేయాలి, బల్ల దగ్గర నేనే మాట్లాడాలి, ఫైనల్ మెసేజ్ నేనే మాట్లాడాలి, కానక పాట నేనే పాడాలి, కానక ప్రార్థన నేనే చేయాలి, చివరి ప్రార్థన నేనే చేయాలి, బెనడిక్షన్ నేనే చేయాలి, ఈ పులిపిట్టుకు నాదే, ఎవ్వరిక్కడ పాదమే మోపకూడదు అన్నట్టుగా ఉంటే ఏం తయారవుతారు? ఎవరు తయారవుతారు? ఇంకా మీకు ఒక సంగతి చెప్తాను. నా టైం టేబుల్ మీకు కావాలంటే పంపిస్తాను. మా నెల టైం టేబుల్. నెలలో 31 రోజులు ఉంటే నేను ప్రసంగించేది 3. మిగతా ప్రసంగాలన్నీ మా సంఘస్థులే చేస్తారు సంఘానికి. ఏ కొరత ఫీల్ గారు మా సంఘస్థులు. మేక్ సక్సెసర్స్, పరిశుద్ధులు మెచ్యూర్ కావాలి. నీ ఎదుట నీ కొడుకు నీకంటే గొప్పవాడు కావాలి. అందులో నువ్వు ఆనందించాలా. సంఘంలో వ్యక్తి నీకంటే బాగా పాడాలా, నువ్వు ఆనందించాలా. అప్పుడు నీ కళ్ళ ముందే సింగర్స్ తయారవుతారు, స్పీకర్స్ తయారవుతారు, లీడర్స్ తయారవుతారు. ఉన్నారా? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. నీ పరిచర్య ద్వారా ఏం జరగాల? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. నీ ద్వారా ఎవరికైనా క్షేమము జరిగిందా? విద్యలో, ఉద్యోగములో, సంఘములో, సేవలో, సాక్ష్యములో. పరిచర్య ధర్మము. సంఘములో ఎన్నో పరిచర్యలు ఉండగా నీ నాయకత్వంలో ఆ పరిచర్యలన్నీ జరగాలి. అప్పుడు మనం మంచి నాయకులం. దేవుడు నియమించాడు బాధ్యత గలవారము అన్న సంగతి మరచి పోకూడదు. 1వది షమ్గరు కాలము చూచాము. షమ్గరు నియామకము, నియమించబడ్డాడు న్యాయాధిపతిగా. న్యాయం చేయాలా, రక్షించాలా, అవసరమైతే యుద్ధము కూడా చేయాలా. అలాంటి నాయకుడుగా, న్యాయాధిపతిగా నియామకాన్ని ఆయన పొందాడు. ఇప్పుడు 3వది షమ్గరు యొక్క శత్రు సమూహము. చుట్టూ శత్రువులు ఉన్నారు. చూడండి 30వ వచనం. అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో అనగా తన శత్రు సమూహం ఎవరు? శత్రువులు, ఫిలిస్తీయులు. మన భాష్యములో దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే శత్రువులు, మన చుట్టూ శత్రువులు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వైఫల్యాలు, కొరతలు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? షమ్గరికి ఫిలిస్తీయులను ఎందుకు ఆయన ఉండనిచ్చాడు? చాలాసార్లు మనందరి ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు ఉండనిస్తాడు? ఇదే కదా. మనందరి జీవితంలో కూడా ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అపజయం. ఎందుకు అనే దానికి 3 కారణాలు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా 3 కారణాలు బట్టి ఆయన ఉండనిస్తాడు. అది కొరత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వ్యాధి కావచ్చు, అపజయం కావచ్చు, ఒక శత్రువు కావచ్చు, ఒక ఇరుకు కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు. ఆయన 3 కారణాలను బట్టి ఉండనిచ్చాను. మొదటి కారణము మనల్ని శిక్షించుటకు. ఎందుకు ఇస్తాడు? శత్రు సమూహము అనగా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు. ఎందుకు అంటే శిక్షించుటకు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని ఎందుకు ఉంచాడు? ఈ శత్రు సమూహాన్ని ఎందుకు ఉంచాడయ్యా అంటే ఇశ్రాయేలులను శిక్షించటానికి. ఎందుకు శిక్షించాడు అంటే వారు దారి తప్పారు, దేవుని విడిచిపెట్టారు, విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. కనుక శిక్షించుటకు ఉండనిచ్చెను.
ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, నీ జీవితంలో కూడా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కొరతలు ఈరోజు ఎందుకున్నాయి అంటే మొదటి కారణము శిక్ష కావచ్చేమో. నువ్వు దారి తప్పినందుకు దేవుడు శిక్షిస్తున్నాడేమో. మరి శిక్ష నుంచి ఎలా బయటపడాలి? అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము వస్తుంది, శిక్ష దూరము అయిపోతుంది. ఒకటవది శిక్ష కావచ్చు, రెండవది శిక్షణ కావచ్చు. శిక్షణ కావచ్చు. చూడండి 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. పూర్వము ఆ యుద్ధములను పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చెను. శిక్షణ వారు కలిగి ఉండాలని ఉండనిచ్చాడట. కనానీయులను ఉండనిచ్చాడు, హివ్వీయులను ఉండనిచ్చాడు, అమాలేకీయులను ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు అంటే వారు ఏమి నేర్చుకోవాలంట? యుద్ధము చేయటం. శిక్షణ. నీ ఇంటి పక్కన సతాయించేవాడు ఉంటాడు. ఎందుకు పెట్టాడు దేవుడు అంటే నువ్వేం చేయాలా? సహించుకోవటం. ఊరికే రాదు కదా, పోరాటం ఉంటేనే వచ్చేది. వాడు తిడతాడు, ఏం చేయాలా? పడి ఉండాలా. ఎలా వస్తుంది? ఉండనిచ్చాడు. ఈరోజు అందరూ అడుగుతున్నారు, దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు ఆ పార్టీని అధికారంలో అంటే? చూద్దాం నీ ఓపిక, నీ సహనము, నీ దీర్ఘశాంతము, దేవుని పట్ల నీ ప్రేమ, సువార్త పట్ల నీ మక్కువ, సేవ పట్ల నీకున్న చొరవ, త్యాగము. ఉండనిచ్చాను. నీకు పోరాటం, శిక్షణ. ఒక మంచి డాక్టర్ కావాలంటే 5 ఏళ్ళు MBBS, 2 ఏళ్ళు MD, అప్పుడు మంచి డాక్టర్. శిక్షణ. అలా MBBS చేయకుండా, MD చేయకుండా బోర్డు పెట్టుకుంటాం అనుకోండి, ఒక ఆయన మీకు ఆపరేషన్లు ఉచితముగా చేయబడును అంటే ఎంతమంది పోతారా డాక్టర్ దగ్గరికి? ఒక డాక్టర్గా నువ్వు చలామణి కావాలంటే 7 సంవత్సరాలు శిక్షణ, అప్పుడు డాక్టర్. ఒక ఇంజనీర్గా అంటే 5 ఏళ్ళు శిక్షణ. దాన్ని ఒక నర్సుగా నువ్వు చలామణి కావాలంటే ఒక 5 ఏళ్ళు శిక్షణ. ఒక మంచి టీచర్గా BEd, MEd ఒక 4 సంవత్సరాలు శిక్షణ, టీచర్. మరి దేవుని బిడ్డగా, దేవుని సైనికునిగా నీవు రాణించాలి అంటే మనకేం శిక్షణ వద్దా? శిక్షణ అంటే ఖచ్చితంగా శత్రు సమూహాలు మన చుట్టూ ఉండాల్సిందే. ఉండనిచ్చెను. ఒకటవది శిక్షించుటకు, రెండవది శిక్షణ ఇచ్చుటకు, మూడవది పరిశోధించుటకు. 3వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్ చూడండి. వారు అనుసరింతురో లేదో, తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనుటకు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను చెప్పండి ఉండనిచ్చాను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సాతానుని ఎందుకు ఉండనిచ్చాను? ఆ పార్టీని ఎందుకు ఉండనిచ్చాను? ఈ శత్రువుని ఎందుకు ఉండనిచ్చాను? ఈ రోగమును ఎందుకు ఉండనిచ్చాను? ఈ కష్టమును ఎందుకు ఉండనిచ్చాను? ఈ ఇరుకు ఎందుకు ఉండనిచ్చాను? ఉండనిచ్చాను ఎందుకంటే పరిశోధించుటకు. యోబు పొందింది శిక్ష అందామా, శిక్షణ అందామా, పరిశోధన అందామా? పరిశోధన. అది శిక్ష కాదు, శిక్షణ కాదు, పరిశోధన. పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. పాస్ అయిన వానికి ప్రమోషన్ ఉందా లేదా? ఉంది. వచ్చిందా లేదా ప్రమోషన్? ప్రమోషన్ వచ్చింది. 7,000 గొర్రెలు పోయినాయి, మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 14,000 గొర్రెలు. 3,000 వంటలు పోయినాయి, మళ్ళీ ఎన్ని వంటలు వచ్చినాయి? 6,000 వంటలు వచ్చాయి. 500 గాడిదలు పోయినాయి, మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 1000 గాడిదలు వచ్చాయి. 7 మంది కుమారులు పోయారు, మళ్ళీ ఎంతమంది వచ్చారు? 7 మంది వచ్చారు. 3 బిడ్డలు పోయారు, మళ్ళీ 3 బిడ్డలు వచ్చారు. అయితే 4 తరాలను చూచాడు. సంపద 2 అంతలు వచ్చింది, సంతానము 4 అంతలు వచ్చింది. దేవుడు పరిశోధిస్తాడు కానీ భక్తుని పాడు చేయడు. ఇది క్యాప్షన్ రాసుకోవాలి. దేవుడు తన భక్తుని పరిశోధిస్తాడు, పాడు మాత్రము చేయడు. ప్రమోషన్ ఇస్తాడు, పాడు చేయడు కానీ ప్రమోషన్ ఇస్తాడు.
పరిశోధన ప్రమోషన్ కోసమే అని రాసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం చెక్ చేసుకోవాలి. ఒకటవది, నాకు వస్తున్నవి శిక్షణ, లేక రెండవదిగా శిక్షణనా, లేక పరిశోధననా? ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వినండి, కారణం ఏదైనా అది మన మేలు కోసమే. ఎక్కడుందన్నమాట? రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి చెప్పండి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి దేవుడే జరిగించుచున్నాడు. శిక్ష అయినా మేలు కోసమే, శిక్షణ అయినా మేలు కోసమే, పరిశోధన అయినా మేలు కోసమే, కీడు కొరకు కాదు. నిజంగా నీవు దేవుని ప్రేమించేవాడవైతే దేవుడు శిక్షించినా నీ మేలు కోసమే, నీకు శిక్షణ ఇచ్చినా మేలు కోసమే. శిక్షణ ద్వారా పర్ఫెక్ట్ అవుతావు, శిక్ష ద్వారా బాగుపడతావు, పరిశోధన ద్వారా ప్రమోషన్ పొందుతావు. నేను నష్టమేముంది? ఉందా ఏమన్నా? శిక్ష ద్వారా బాగుపడతాము, శిక్షణ ద్వారా బెటర్ అవుతాము, పరిశోధన ద్వారా ఏమవుతాము? ప్రమోషన్. గాడ్ నెవర్ కమిట్స్ రాంగ్. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు, దేవుడు ఎన్నడూ తప్పుడు చేయడు. ఆయన నీతి గలవాడు, న్యాయాధిపతి. కనుక ఒకటవదిగా షమ్గరు కాలము చూచాము, రెండవది షమ్గరు నియామకం, మూడవది షమ్గరు శత్రు సమూహము ఫిలిస్తీయులను ఎందుకు ఉండనిచ్చాడో 3 కారణాలు మనం చూచాం. నాలుగవది షమ్గరు యొక్క సాధనం. చూడండి 30వ వచనం, అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. షమ్గరు యొక్క సాధనం, ఒకే ఒక సాధనం ఇచ్చాడండి. ఏంటది? మునుకోల కర్ర. మునుకోల కర్ర, ఇంగ్లీష్లో ఆక్స్ గాడ్ అంటారు. అంటే ఈ ఎద్దులను, మొండి ఎద్దులు ఉంటాయి, దున్నేటప్పుడు మొండి చేస్తాయి. అప్పుడు వెనకన పొడుస్తాడు. ఆ పొడవడానికి ఆ కర్రకు చివర్లో ఏముంటుంది? చిన్న సూది లాంటిది, దారిలోకి తెస్తూ ఉంటాడు వాటిని. మునుకోల కర్ర. ఆ కర్ర దాంతో ఎంతమందిని సంపాదించాడు? 600 మందిని సంపాదించాడు. కాబట్టి సాధన కర్ర అయ్యేది 30 రూపాయలు. 30 రూపాయల కర్రతో ఎంతమందిని సంపాదించాడు? 600 మందిని సంపాదించాడు. అవునా? దేవుడు షమ్గరుకు కర్ర, మునుకోల కర్ర ఇచ్చాడు. ఏహూదుకి ఏమి ఇచ్చాడో చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తి. ఒకరికేమో కర్ర ఇచ్చాడు, ఒకరికేమో అంతే. అందరికి ఒకటే ఇవ్వడు, అవునా? కొందరికి కర్ర ఇస్తాడు, కొందరికి కత్తిని ఇస్తాడు. 4వ అధ్యాయంలో ఈయనకేమి ఇచ్చాడో మీరే చదివి చెప్పండి. 20వ వచనం, 21వ వచనం, 4:21. పిమ్మట హెబెరు భార్య అనే యాయేలు గూడారపు మేకు తీసుకొని సుత్తే, ఒకరేమో కర్ర, ఒకరికేమో కత్తి, ఒకరికేమో సుత్తే, ఒకరికేమో సుత్తే. షమ్గరుకు కర్ర, ఏహూదుకు కత్తి, యాయేలుకి సుత్తే. 15 న్యాయాధిపతులు 15. అక్కడ ఆయనకేమిచ్చాడు? 15:15లో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని. ఈయన చేతికి ఏమిచ్చాడు? దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక ఇస్తే ఆ సంసోను ఏం చేసినాడు? ఎంతమందిని చంపాడు? 15వ వచనంలో 1000 మంది మనుషులను చంపాను. చెప్తారా ఇప్పుడు? షమ్గరుకు కర్ర, ఏహూదుకు కత్తి, యాయేలుకు సుత్తే, సంసోనుకు దవడ ఎముక, దావీదుకు మీరే చెప్పండి వడిసెల. 5 మంది అయ్యారు. దోర్కాకేమిచ్చాడు?
సూది దారం. 6 మంది అయ్యారు. 7వదిగా నీ పేరు రాసుకో. నీ చేతికి దేవుడు ఏమిచ్చాడు రాయండి. మీ చేతికి దేవుడు ఏమేమి ఇచ్చాడో 1 నిమిషం టైం తీసుకుని రాయండి. స్టార్ట్ చేయండి. నా చేతికి అని 7వ పాయింట్ రాసుకోండి. నా చేతికి అని రాయండి ఏమేమి ఇచ్చాడో. మొదలుపెట్టారా లేదా? రాయండి. బైబిల్ ఇచ్చాడా లేదా? బైబిలు. డిగ్రీ ఇచ్చాడా? డిగ్రీ రాయండి. మోటార్ బైక్ ఇస్తే మోటార్ బైక్ అని రాయండి. కారు ఇచ్చింటే కారు రాయండి. పొలం ఉంటే పొలం రాయండి. రాశారా? ఇల్లు ఇచ్చింటే ఇల్లు రాయండి. సెల్ ఫోన్ ఇచ్చితే సెల్ ఫోన్ రాయండి. కళ్ళం ఇచ్చింటే కళ్ళము రాయండి. ఉద్యోగం ఇచ్చింటే ఉద్యోగం రాయండి. ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంటే ఆర్గనైజేషన్ అని రాయండి. ఒక లైబ్రరీ ఇచ్చింటే లైబ్రరీ అని రాయండి. దేహాన్ని ఇచ్చింటే దేహము అని రాయండి. ప్రాణం ఇచ్చింటే ప్రాణము అని రాయండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది సంపాదించారు? కర్రనిస్తే 300 మంది, ఎముకనిస్తే 1000 మంది. దేవుడు ఇవన్నీ మనకిస్తే మనం ఎంతమందికి సువార్త చెప్పి ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాము? ఏమైనా ఉందా రాబడి? మన చేతికి గ్రంథం ఇచ్చాడు యేసయ్య. ఈ గ్రంథాన్ని ఏం చేశాం? షంగరు సాధన చేశాడు. కర్రనే కదా అని విడిచి పొయ్యిలో పెట్టలే, వాడాడు యుద్ధములో. కర్రనే కదా, వడిసెలనే కదా అని దావీదు పక్కన పెట్టినవాడు కాదు. ఏం చేశాడు? సాధన చేశాడు. ఎముకనే కదా అని దాన్ని పక్కన పెట్టినవాడు కాదు. సంసోన్ ఏం చేశాడు? సీతగా బాదాడు. ఎంతమందిని? 1000 మందిని ఉతికేశాడు. అంతే. నీ చేతికి ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ చేతికి ఒక కలం ఇచ్చాడు. ఈ కలాన్ని ఎంతవరకు వాడావు యేసయ్య కొరకి? మనమే చెప్తాం, అంబేద్కరు రాజ్యాంగం రాశాడు, చేతులతో రాశాడు. 2 సంవత్సరాల చెప్పండి 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాశాడు. నువ్వెన్ని పేజీలు రాశావు నీ పెన్నుతో? ఎన్ని ప్రసంగాలు రాశావు? ఎన్ని వ్యాఖ్యానాలు రాశావు? నీ ద్వారా ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయి? ఏమి లేని దినాల్లో జాన్ వెస్లీ గుర్రం ఎక్కి ఎన్ని లక్షల ప్రయాణాలు, ఎన్ని లక్షల మైళ్ళు తిరిగాడు ఆయన. కీకారణ్యాల్లో తిరిగాడే. ఒక గుర్రాన్ని చేతికిస్తే గుర్రం మీద లక్షల మైళ్ళు తిరిగాడు ఆయన. జాన్ వెస్లీ తన పెన్నుతో 40,000 ప్రసంగాలు రాశాడు. నీ బండి మీద ఎన్ని గ్రామాలకు తిరిగావు? నీ సెల్ ఫోన్లో ఎన్ని వాట్సాప్ మెసేజెస్ ఇతరులకు నీవు పంపించి సువార్తను చేరవేశావు? దేవుడు నీకు ఇచ్చిన దాంతో ఏం పని జరిగింది? షమ్గర్కి ఏమి ఇచ్చాడండి? ఒక కర్ర. ఒక ఆయన ఉండేవాడు నెల్లూరు జిల్లాలో. రక్తం కక్కేవాడు. ఎప్పుడు జుట్టు పెంచుకొని పీక్కుండేవాడేవాడు. కక్కితే రక్తం, జొల్లు, చింపిరి నెత్తి, గోళ్ళు పెరిగి, జుట్టు పెరిగి, మీసాలు పెరిగి, చింపిరి బట్టలు వేసుకొని 7 సంవత్సరాలు రోడ్లపై తిరిగేవాడు. ఫిట్ ఫర్ నథింగ్. అందరూ వదిలేశారు. ప్రభువు రక్షించాడు. ఒక రోజున తన రక్తంలో కడిగాడు. ఆ వ్యక్తి రక్షణ పొంది మందిరానికి వస్తున్నాడు. మందిరంలో మూల అడుగుతున్నాడు, దేవా నాకు చదువు లేదు, సంస్కారం లేదు, డబ్బు లేదు, హోదా లేదు, విద్య లేదు, నేను దేనికి పనికి వస్తాను? నన్ను రక్షించుకున్నావు, ఇంకా చాలు, నన్ను తీసుకో. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఒక వరం ఇస్తాను. పాడతావు, ప్రసంగిస్తావు, పాడతావు, ప్రసంగిస్తావు. 127 పాటలు రాశాడు, రాగం పెట్టాడు, పాడాడు, ప్రసంగించాడు. 100 సంఘాలు ఏర్పడ్డాయి, 1000 సేవకులు తయారయ్యారు.
ఆయన పాటలు పాడుకొనని ఆంధ్ర క్రైస్తవుడు లేడు అంటే లేడు. ఆయన చనిపోయినప్పుడు ఇసుక పోస్తే రాలనంతగా లక్షలాది మంది వెళ్ళి కన్నీటి పర్యంతము ఏడ్చి ఆయనకు సమాధి చేశారు. ఎవరైనా ఒక్క వరం, పాడే వరం, ప్రసంగించే వరం. దేవుడు నీకు ఎన్ని వరాలు ఇచ్చాడు. పాడగలవు, ప్రసంగించగలవు, రాయగలవు, తర్జుమా చేయగలవు, ఇంగ్లీష్లో మాట్లాడగలవు, కంప్యూటర్ ఆపరేట్ చేయగలవు, మోటార్ బైక్ నడపగలవు, కారు నడపగలవు. ఎన్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నాము? వయసు అంతా అయిపోయినాక ఏమో చేయాలంటే ఏం చేయగలుగుతాము? షమ్గరు కాలము చూచాము, షమ్గరు నియామకము చూచాము, షమ్గరు శత్రు సమూహము చూచాము, షమ్గరు సాధనము చూచాము. దేవా, నీవు కూడా నాకు కర్రను మించి, కత్తిని మించి, సుత్తెను మించి, దవ ఎవరికని మించిన వరాలు నాకిచ్చావు, తలాంతులు నాకిచ్చావు, సదుపాయాలు నాకిచ్చావు, సౌకర్యాలు నాకిచ్చావు, సమృద్ధి నాకిచ్చావు. కానీ నీ కొరకు ఒక్క వ్యక్తిని కూడా సంపాదించకుండానే నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఒక్క సంఘాన్ని కూడా స్థాపించకుండానే నా యాత్ర ముగిస్తున్నానయ్యా. ఇంకెంతకాలం ఇలా? మూడువారి నా జీవితాన్ని దర్శించయ్యా. నేను కూడా నీ కొరకై పని చేస్తానయ్యా, నాకు సహాయం చేయి అని ప్రభువుకి అప్పగించుకుంటే షమ్గరును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. షమ్గరు కాలం చూచాము, షమ్గరు నియామకము చూచాము, షమ్గరు శత్రు సమూహము చూచాము, 4వది షమ్గరు సాధనం చూచాము. షమ్గరు యొక్క కార్యము చూడండి. 30వ వచనం. న్యాయాధిపతులు 3:30. అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులు 600 మందిని మునుకోల కర్రతో చెప్పండి హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. షమ్గరు కార్యము రెండంతల కార్యం, 2-fold వర్క్. ఒకటి హతము చేయుట, రెండవది రక్షించుట. ఫిలిష్తీయులను హతము చేయుట, ఇశ్రాయేలీయులను రక్షించుట. ఈనాడు మన కార్యము కూడా అదే. ఫిలిష్తీయులను ఏం చేయాలి? హతము చేయాలి. ఇశ్రాయేలీయులను ఏం చేయాలి? రక్షించాలి. హతము చేయుట, రక్షించుట, హతము చేయుట, రక్షించుట. ఈనాడు క్రొత్త నిబంధన కాలములో మనము ఎవరిని హతము చేయాలి? ఎవరిని హతము చేయకూడదు. కానీ కొన్నిటిని మాత్రము ఖచ్చితంగా హతము చేయాలి. చేయకపోతే అవే మనల్ని హతము చేస్తాయి. ఏమిటో చూడండి. కొలసై పత్రిక 3వ అధ్యాయం. హతము చేయుట 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద నమ్మి అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపి వేయుడి. చంపండి. చంపకపోతే అవి మిమ్మల్ని చంపేస్తాయి. ఏమిటా రెండు? 1వది చెప్పండి. ఏమిటది? ఇమ్మొరాలిటీ, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ. ఈ 4 ఒకే కేటగిరీ. సేవకులు జాగ్రత్తగా ఉండవలసింది 1వది ఉమన్, స్త్రీ విషయము. 2వది ధనాపేక్ష, సిరి. 2 స్త్రీ అండ్ సిరి. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ కదండి. కనుక చంపవా నీవు? చంపకపోతే ఒకరోజు అదే నిన్ను చంపుతుంది. పాపము పామై కాటు వేసి కాటికి పంపించేంతవరకు విడిచిపెట్టదు పాము. ప్రతి పాపము ఒక పాము లాంటిది. మెడకేసుకుంటే
కాటు వేసి నిన్ను కాటికి పంపిస్తుంది. చిన్న పామునైనా దేంతో కొట్టాలి? ఆ కర్రనే సిలువ. సిలువ నీడకు రండి, మహోన్నతుడు నీడకు రండి, సిలువ చాటుకు రండి. సిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనం, రక్షించబడే మనకు దేవుని అయ్యా సిలువ చాటుకు వస్తున్నాను, నీ రక్తములో ప్రోక్షించు, శుద్ధి చెయ్యి, నీ సిలువ శక్తి నాకు కావాలి, నీ మరణ పునరుత్థాన శక్తి నాకు కావాలి. ఈ జారత్వమును, ఈ వ్యభిచారమును, ఈ కామాతురతను, ఈ దురాశను నేను చంపేస్తానయ్యా, నాకు సహాయించి అడుగుతావా? స్త్రీ లోలుడవై కొట్టుకొని పోతావా? మొన్నొక సహోదరి ఫోన్ చేసింది, సార్ మీకు ఒక మాట చెప్పాలి సార్ అనింది. చెప్పమ్మా అన్నాను. ఏమనుకోవద్దు సార్, చెప్తున్నాను. నేను ఒక చర్చికి వెళ్తుంటాను సార్, ఈ మధ్య వెళ్ళలేకపోయాను, మొన్న వెళ్ళాను. వెళ్తే ఆ చర్చిలో 10 మందే ఉన్నారు సార్. 300 మంది ఉండేవాళ్ళు 10 మందే ఉన్నారు సార్. నాకు ఆశ్చర్యం అనిపించి మీటింగ్ అయిన తర్వాత పక్క వాళ్ళని అడిగిందంట, ఏమ్మా ఈ చర్చికి 300 మంది వచ్చేవారే, ఏంది ఈరోజు 10 మందే ఉన్నారు, ఈరోజైనా రోజు ఇట్లే ఉన్నారా అంటే, 2-3 నెలలు అయిందమ్మా, 300 మంది రావడం లేదు, 10 మందే వస్తున్నారు. ఆ మిగతా వాళ్ళంతా ఏమైనారు అని అడిగితే ఆమె చెప్పిందంట, పక్కన కూర్చున్నామా, ఏమీ లేదమ్మా, ఈ చర్చిలో పాస్టర్ మంచి పాటగాడు, మంచి బోధకుడు, మంచి సంగీత విద్వాంసుడు, అందరూ ఆకర్షితమై వచ్చారు, పాటలు విన్నారు, ప్రసంగాలు విన్నారు, చేతులు చాపి ధారాళంగా ఇచ్చారు. షెడ్డు పోయి ఈరోజు 300 మంది కూర్చొని పెద్ద మందిరం కట్టుకున్నాము. బాగానే సేవ చేస్తున్నాడు. కానీ మా చర్చిలో ఒక అమ్మాయి బాగా పాటలు పాడేది, ఆ అమ్మాయితో ఎక్కువ పాడించేవాడు. అప్పుడప్పుడు ఇద్దరు ఒంటరిగా పాడుకునేవారు. ఈ స్నేహము చనువుగా మారింది, చనువు ప్రేమగా మారింది, ప్రేమ చెప్పండి అక్రమంగా మారింది, అక్రమ సంబంధంగా మారింది. భర్త ఎక్కడో మిలిటరీలో ఉంటాడు, అమ్మాయి ఒకతే, 2 పిల్లలు స్కూల్కి వెళ్తారు. అమ్మాయి ఒంటరిగా ఉండేది, పాస్టర్ వెళ్ళి వచ్చేవాడు. అక్రమ సంబంధము పాపముగా మారింది. సంవత్సరము దాటింది, తర్వాత పొక్కింది. ఇంత దుర్మార్గుడా అని అందరూ చెల్లాచెదరైపోయారు. ఇంటికి వస్తే కాఫీ ఇచ్చేవారు, ఇంటికి వస్తే బిర్యానీ పెట్టేవారు, సేవకుడు కదా అని కానుకలు ఇచ్చేవారు. కానుకలు పోయినాయి, మర్యాద పోయింది, సేవ పోయింది, చర్చి ఖాళీ అయింది. ఇంత ఘోరం ఎందుకంటే పాపము కాటు వేసి కాటికి పంపించాం. సేవకులారా, నీ తలాంతులన్నీ ఒక ఎత్తు, నీ పాటలన్నీ ఒక ఎత్తు, నీ ప్రసంగాలన్నీ ఒక ఎత్తు, నీ సాక్ష్యము మరో ఎత్తు. క్యారెక్టర్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవితానికి మకుటము నీ పాట కాదు, నీ ప్రసంగము కాదు, నీ వరము కాదు, నీ సాక్ష్యమే. అందుకోసమే టెస్టిమనీ ఈజ్ గ్రేటర్ దాన్ మనీ. సంపద కన్నా సాక్ష్యమే మిన్న. ఇఫ్ money is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, చెప్పండి, everything is lost. సొమ్ము పోయిందా, కొంత పోయినట్టే. సొమ్ము పోయిందా, ఏం పోనట్టే. ఆరోగ్యం పోయిందా, కొంత పోయినట్టే. సాక్ష్యం పోయిందా, చెప్పండి, ఎవడు నిన్ను నమ్మాడు చూడండి. ఆ సాక్ష్యం పోగొట్టుకోవడానికి గంటలు అవసరములే, ఒక్క నిమిషం చాలు. నువ్వు సంపాదించుకున్న 64 సంవత్సరాల సాక్ష్యం పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషము చాలు. నీ విలువైన సాక్ష్యము బూడిదైపోతుంది. గనుక దేవా, పాపమును చంపివేయట నా దైనందిన కార్యముగా ఉండేలాగున నాకు సహాయం చేయి.
ఒకటవది చెప్పండి, హతము చేయుట. రెండవ పని ఇశ్రాయేలీయులను రక్షించుట. అనుదినము రక్షణ సువార్త ప్రకటిస్తూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించాలి. మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. కాబట్టి పనులన్నిటిలో శ్రేష్టమైన పని సువార్త పని. ఎందుకంటే పాపిని రక్షించి పరలోకములో చేర్చే ఏకైక పని ఏంటండి? సువార్త పని. పాపిని రక్షించి పరలోకములో చేర్చే ఏకైక పని, కార్యము సువార్త ప్రకటన. దానికి మించిన పని మరొకటి లేదు అని ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయములో 35వ వచనములో, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు అంటున్నారు కదా. కాదు, ఇదిగో మీ కళ్ళెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చాయి. వెళ్ళండి, కొడవలు పెట్టి కోయండి, నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనండి అని ప్రభు అన్నాడు. కనుక పనులన్నిటిలో శ్రేష్టమైన పని సువార్త పని దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. సూర్యుడు ఉండేది ఎండనివ్వడానికి, చంద్రుడు ఉండేది వెన్నెలివ్వడానికి, మేఘాలు ఉండేది వర్షం ఇవ్వడానికి, ఎద్దులు ఉండేది పొలము దున్నడానికి, ఆవులుండేది పాలివ్వడానికి, ఫ్యాన్ ఉండేది గాలి ఇవ్వడానికి, పెన్ను ఉండేది రాయడానికి. నీవు నేనుండేది సువార్త ప్రకటించుటకు. మళ్ళీ చెప్పనివ్వండి. సూర్యుడు ఎండ ఇవ్వకపోతే వేస్ట్, చంద్రుడు వెండలు ఇవ్వకపోతే చెప్పండి వేస్ట్, మేఘాలు వర్షాన్ని ఇవ్వకపోతే వేస్ట్, పొలం పండకపోతే వేస్ట్, ఎద్దులు దున్నకపోతే వేస్ట్, ఆవులు పాలు ఇవ్వకపోతే వేస్ట్, ఫ్యాన్ గాలి ఇవ్వకపోతే వేస్ట్, పెన్ను రాయకపోతే వేస్ట్, నీవు నేను సువార్త ప్రకటించకపోతే వేస్ట్. ప్రకటించితే బెస్ట్. ప్రార్థన. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, శ్రేష్టమైన పనివాడు న్యాయాధిపతి షమ్గరు శ్రేష్టమైన జీవితం చదువుకున్నాం. షమ్గరు కాలం, షమ్గరు నియామకం, షమ్గరు శత్రు సమూహం, షమ్గరు సాధనం, షమ్గరు కార్యం. 5 మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అలాగున లోబడుటకు సహాయం చేయండి. శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ శ్రేష్టమైన సేవ చేయటానికి మమ్మల్ని అందరినీ బలపరచుదరని, మధ్యాహ్నం ఆహారం ఇచ్చి విశ్రాంతినిచ్చి తిరిగి మధ్యాహ్నం కూడిక కూడా మమ్మల్ని సిద్ధపరచుదరని, శ్రేష్టమైన సవార్థీకరణ ఎలా చేయాలో మరికొన్ని సంగతులు నేర్చుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచుదరని, మా వెనుక నిర్వాహకులను దీవించుమని, పరిచయం చేయవారిని దీవించుమని, ఖర్చు పెట్టుకుంటున్న వారిని దీవించుమని, వారికి రావాల్సిన ప్రతిఫలము దీవెన దయచేదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.